పులి మరియు ఆవు కథ. ఒక సాంద్ర అడవిలో ఆకలితో బాధపడుతూ ఒక పులి ఆహారం కోసం తిరుగుతోంది. అదే అడవిలో ఒక ఆవు తన కుటుంబంతో కలిసి ఆనందంగా జీవిస్తూ గడ్డి మేస్తూ ఉండేది. ఒకరోజు తన ఆకలి తీర్చుకోవాలని చూసిన పులి, ఆవు యొక్క సహజ సుందరత పులికి నచ్చింది. దానిని బంధించేందుకు పులి మృదువైన స్వరంతో దగ్గరికి వచ్చి, ఆవు, నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నువ్వు నన్ను నమ్మి నాకు సహాయం చేస్తే నేను నీకు ఎటువంటి హాని చేయను అని చెప్పింది. ఆవు శ్రద్ధగా పులి మాటలు విన్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని అనుకుంది. తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి తెలివిగా ఒక పరీక్ష ఏర్పాటు చేసింది. ఆవు అడవిలో ఉన్న ఒక పెద్ద నదిని చూపించి, ఈ నది దాటడానికి నువ్వు నాకు సహాయం చేస్తావా అని అడిగింది. పులి తన నమ్మకాన్ని చూపించడానికి సరే అని ఒప్పుకుని ఆవును నది దాటించేందుకు సిద్ధమైంది. అది చూసిన ఆవు పులిని నమ్మినట్లు నటించింది. నది దాటిన తర్వాత ఆవు కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని, నువ్వు నిజాయితీగా ఉంటే నేను నా కుటుంబాన్ని నీకు పరిచయం చేస్తాను అని చెప్పింది. ఆవు మాటలు వినగానే పులి అసలు ఉద్దేశాన్ని బయటపెట్టి వెంటనే ఆవును పట్టుకోవడానికి ముందుకు దూకింది. అయితే ఆవు తెలివిగా, అమ్మా, నా స్నేహితులు అందరూ ఇక్కడ ఉన్నారు అని గట్టిగా ఆ మాట వినగానే ఆవు కుటుంబ సభ్యులు, ఇతర అడవి జంతువులు దూరం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చి పులిని చుట్టుముట్టారు. తన తప్పు తెలుసుకున్న పులి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఆవు తన తెలివితో, జాగ్రత్తతో తన ప్రాణాన్ని కాపాడుకోవడంతో పాటు తన ప్రాణాన్ని కాపాడుకోవడంతో పాటు తన కుటుంబాన్ని కూడా రక్షించింది. పాఠం: ఈ కథ మాకు చెబుతుంది, నమ్మకం పొందడం అనేది సులభం కాదు. తెలివితేటలు, అప్రమత్తత ఉంటే మనల్ని మోసగాళ్ల నుండి కాపాడుకోవచ్చు.